ఫస్ట్ పేపర్ని అన్ని సైడ్స్ ఈక్వల్గా తీసుకోండి. నేనైతే 9 సెంటీమీటర్స్ తీసుకున్నా. తర్వాత నేను చూపిస్తున్నట్టుగా పేపర్ని ఫోల్డ్ చేయండి. పేపర్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఈక్వల్గా నీట్గా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మిగిలిపోయిన పార్ట్ని ఫ్రంట్కి అనుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా పేపర్ని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఓన్లీ ట్రయాంగిల్ షేప్గా అనుకున్నాం కదా, అక్కడి వరకు మాత్రమే పేస్ట్ చేయండి. ఇలా మీరు 6 పీసెస్ తీసుకోండి. ఇప్పుడు ఓన్లీ ఆ ట్రయాంగిల్ షేప్ వరకు మాత్రమే గమ్ పేస్ట్ చేయండి. ఇంకో పీస్ని తీసుకొని అక్కడికి వరకు మాత్రమే పేస్ట్ చేయండి. ఇలా 6 పీసెస్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 ఎడ్జెస్ని పట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా అనండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం గమ్ పెట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్టిక్ చేసుకొని మీ దగ్గర ఏమైనా స్టోన్స్ కానీ ఇంకేదైనా ఉంటే ఇలా పేస్ట్ చేసుకోండి మిడిల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.